జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. భక్తుడు భగవంతుణ్ణి ఎలా ప్రార్థించాలి అన్న దాని గురించి కొంచెం తెలుసుకుందాం. ఈరోజు చాలామంది ఏదో పారాయణలతోనూ లేదా పూజలతోనూ నోములతోనూ మరే ఇతర సాధనాలతోనూ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నారు. మనము ప్రార్థన అయితే చేస్తున్నాం, కానీ అది ఎలా చేయాలి, ఎందుకు చేయకూడదు, ఇలా చేస్తే మంచిది అని తెలుసుకోవడం లేదు. మనము మన స్వలాభం కోసం ప్రార్థన చేస్తున్నామే తప్ప లోక శ్రేయస్సు కొరకు కొంచెం కూడా చేయడం లేదు. ఇంకా షరతులతో కూడినటువంటి ప్రార్థనలు చేస్తున్నాం, కానీ ప్రేమతో ఆర్తితో చేయడం లేదు. ఇది మనం అంగీకరించవలసింది. మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సినది ఏంటంటే, ప్రార్థన అంటే భగవంతునితో సంభాషణ చేయడం తప్ప కోరికలు కోరడం కాదు. కష్టం వచ్చినా సుఖం వచ్చినా అంతా భగవంతునిదే, ఆయన సంకల్పమే అని అనుకోవాలి తప్ప నాకు ఇది చేయండి అది చేయండి అని అంటూ విలపించడం భక్తి కాదు. భగవంతునికి నిబంధన లేకుండా శరణాగతి భావంతో భగవంతుని ప్రార్థించాలి. అప్పుడు భగవంతుడు నిత్యము మన ఇంట వెంటే ఉంటూ ప్రహ్లాదుని వలె మనల్ని సదా రక్షిస్తూ ఉంటాడు. ఇది సత్యం. కావున మనమందరము స్వామివారి మీద, భగవంతుని మీద ప్రేమతో ఆర్తితో నువ్వు బాగుండాలి, నువ్వు బాగుంటే మమ్మల్ని బాగుంచుతావు అని చెప్పేసి స్వామివారి యొక్క భగవంతుని యొక్క ప్రేమపూర్వకంగా మంగళాశాసనాలు తెలియజేయాలి. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ.